నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక్క పర్యటన తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. నన్ను కావాలని అడ్డుకున్నారని సీఎం చెప్తుంటే విద్వేషం చిమ్మే పర్యటన అంటూ బీజేపీ ఎంపీ ఆరోపించారు. దీంతో ఏకంగా ప్రధానిపైనే ఆరోపణలు సంధించారు ముఖ్యమంత్రి. పనిలో పనిగా గులాబీ లీడర్లను కూడా టార్గెట్ చేశారు. అసలు రేవంత్ అమెరికా టూర్ ఎందుకు క్యాన్సిల్ అయింది? అధికార విపక్షాల మధ్య ఎలాంటి మాటల యుద్ధం నడుస్తోంది? అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం అనేది సరైందేనా? చదువుల కోసం ఫారెన్ ఫండ్స్ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హస్తం అంటుంటే ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. తెలంగాణ లడాయిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రైజింగ్ తెలంగాణకు రెడ్ సిగ్నల్, వైబ్రెంట్ గుజరాత్కు గ్రీన్ సిగ్నల్. ఇదేం విధానం, ఇదేం పద్ధతి అంటూ కేంద్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన అమెరికా పర్యటనను ఎంఈఏ అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు రేవంత్ రెడ్డి. గుజరాత్ సీఎం అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి తెలంగాణ సీఎంను ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్కు మళ్లించుకునేందుకు కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణ అభివృద్ధి పట్టదు అంటూ ఆయన మండిపడ్డారు. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నారు అని అంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా, ప్రధానమంత్రిగా దృష్టిలో లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? తెలంగాణ అంటే చులకన, తెలంగాణ అంటే చిన్న చూపు, తెలంగాణ అంటే వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులు ఖండించాల్సిన సందర్భం. మేమందరం ఖండిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు మీరు ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వాస్తవానికి కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతోనే తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దయింది. అయితే ప్రతిపాదిత కార్యక్రమాలు ముఖ్యమంత్రి హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగిన స్థాయిలో లేవని ఎంఈఏ తిరస్కరించింది. కార్పొరేట్ పెట్టుబడుల సేకరణ పేరుతో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విదేశీ పర్యటనలన్నీ భారత్పై విద్వేషం చిమ్మే వర్గాలతోనే సాగుతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. Chief Minister not getting clearance is a major issue. Delegation is moving ahead with the tour. Only individually Chief Minister has been stopped. It is a serious issue. The reasons we don't know. I don't think CM also knows it officially. I don't think so. This is a worry for entire state of Telangana. This is actually a worry. This is the issue of national security, national integrity and sovereignty of this country. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి ప్రతిపక్షాలు. విద్య పేరుతో విదేశాలకు వెళ్లొచ్చిన సీఎం రేవంత్కు ప్రశ్నలు సంధించాయి. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశం రాజకీయ వేడిని రాజేసింది. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో 48 గంటల పాటు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా రేవంత్ సర్కార్ అణచివేత ధోరణి అవలంబిస్తోందని రామచంద్రరావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు ఒక ఆశ్వాసన ఇచ్చారు, విద్యార్థుల సమస్యను తీరుస్తాను, ఫీజు బకాయిలు ఇస్తాను, వారికి జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇవన్నీ కూడా. కానీ 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఎప్పుడైనా స్ట్రైక్ చేస్తే 100 కోట్లు 50 కోట్లు ఇవ్వడం, దాన్ని టైంపాస్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 12,000 కోట్ల రూపాయలు 20 లక్షల విద్యార్థులకు ఈరోజు ఈ ఫీజు బకాయి ఉన్నది. కాబట్టి ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు యువమోర్చా ఈ కార్యక్రమం తీసుకొని జరిగింది. యువమోర్చా కార్యక్రమాన్ని ఈరోజు కార్యకర్తల మీద కేసులు పెట్టారు, లాఠీచార్జ్ చేశారు. ఈరోజు వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ 2 days హంగర్ స్ట్రైక్ ఇక్కడ పార్టీ ఆఫీస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యమాన్ని ముందు కూడా తీసుకుపోతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే రేవంత్ సర్కార్ మాత్రం జాబ్ నోటిఫికేషన్ల విషయంలో జాప్యం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు.
నిరుద్యోగులకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం 121 మద్యం బ్రాండ్లకు సంబంధించిన నోటిఫికేషన్లను మాత్రం ఆగమేఘాల మీద విడుదల చేస్తోందని విమర్శించారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం వ్యాపారంపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉందా అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ 1000 రోజుల పాలనపై సమర భేరీ మోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న రేవంత్ 1000 రోజులైనా నెరవేర్చడం లేదన్నారు.